రాజ్ కిలకిల నవ్వులు ఆ మ్యాన్షన్ అంతా మారుమోగుతున్నాయి. ఆ చిన్నారి నవ్వులు ఆ ఇంట్లో ఉన్న అందరి కళ్ళల్లో సంతోషాన్ని, గుండెల్లో ప్రశాంతతను నింపాయి. నిన్నే ప్రేమిస్తా ఒక సీఈఓ ప్రేమ కథ పార్ట్ 189. రవిచంద్ర మ్యాన్షన్ ఆవరణ అంతా నిశ్శబ్దంగా ఉంది. ఆకాశంలో చందమామ వెలుగులు మ్యాన్షన్ కిటికీల గుండా లోపలికి ప్రసరిస్తూ ఆ గదిలో ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించాయి. 5 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆ గది ఈ రోజు ఒక పరిపూర్ణమైన కుటుంబాన్ని తన కౌగిట్లో భద్రపరుచుకుంది. గదిలో మాత్రం ఒక అపురూపమైన దృశ్యం కన్నులకింపుగా కనిపిస్తుంది. బెడ్ మీద ఒకవైపు విజయ్, మరోవైపు స్వప్నిక ఉండగా వాళ్ళిద్దరి మధ్యలో చిన్నారి రాజ్ ముద్దుగా బజ్జుకుంటాడు. రాజ్ తన బుజ్జి తలను తండ్రి గుండెలకు ఆనించగా ఒక చేత్తో విజయ్ని గట్టిగా చుట్టేసి తన చిట్టి కాలుని విజయ్ పొట్ట మీద వేసి ప్రశాంతంగా నిద్రపోయాడు. విజయ్ కూడా తన కొడుకును రక్షణగా కౌగిలించుకుని 5 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత మొదటిసారి ఎటువంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. అతని ముఖంలో ఇప్పుడు డాన్ విక్రమ్ రాయ్ గాంభీర్యం లేదు. కేవలం ఒక తండ్రికి ఉండే తృప్తి మాత్రమే కనిపిస్తుంది. అయితే పక్కనే ఉన్న స్వప్నికకు మాత్రం నిద్ర కరువైంది. రెప్ప వేయకుండా తన కళ్ళ ముందే ఉన్న ఆ ఇద్దరిని చూసుకుంటూ మురిసిపోతుంది. అప్పటి వరకు విజయ్తో మాట్లాడుతున్నప్పుడు లేని ఆలోచనలు ఇప్పుడు ఏకాంతం దొరికేసరికి ఆమె మనసును తొలిచేస్తున్నాయి. కళ్ళు మూసినా తెరిచినా ఈ మధ్యాహ్నం ఆఫీస్ ముందు జరిగిన భయంకరమైన దృశ్యం ఆమె కళ్ళ ముందు కదలాడుతుంది. ఎంత అందమైన దృశ్యం ఇది! నా సర్వస్వం నా కళ్ళ ముందే ఉంది. కానీ ఈ సంతోషం రేపు కూడా ఇలాగే ఉంటుందా? ఈ మధ్యాహ్నం ఆ రాళ్ళు వీజీకి తగలకుండా నాకే తగిలి ఉంటే బాగుండేది. తన తల నుండి రక్తం కారుతుంటే నా గుండె ఆగిపోయినంత పనైంది. ఈ విక్రమరాయ్ ముసుగు ఇతనికి ఎందుకు ఇన్ని గండాలను తెస్తుంది? ఈ చీకటి మనుషుల నుండి నా వీజీని నేను ఎలా కాపాడుకోవాలి అని మనసులో ఆవేదనగా అనుకుంటుంది స్వప్నిక. ఒకవైపు కొడుకు తండ్రి గుండె మీద తలపెట్టి పడుకున్న ఆత్మీయత ఆమెకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. 5 ఏళ్లుగా రాజ్ ఏ తండ్రి ప్రేమ కోసం ఏడ్చాడో ఈ రోజు ఆ తండ్రి ఒడిలోనే సేద తీరుతున్నాడు. విజయ్ శ్వాస లయబద్ధంగా సాగుతుంటే అది తన జీవితానికి భరోసా ఇస్తున్నట్టు అనిపిస్తుంది స్వప్నికకు. కానీ ఆ మరుక్షణమే అతని వీపు మీద పడిన ఆ 3-4 కుట్లు, తలకి ఉన్న గాయం గుర్తుకు వచ్చి ఆమె కళ్ళు చెమర్చుతున్నాయి. భయం ఇంకా సంతోషం మధ్య ఆమె మనసు ఒక ఉయ్యాలలా ఊగుతుంది. మెల్లిగా లేచి నిద్రలో ఉన్న విజయ్ నుదుటి మీద చెయ్యి వేసి నిమురుతుంది. అతను గాఢ నిద్రలో ఉన్నాడు. ఆ నిశ్శబ్ద రాత్రిలో స్వప్నిక మనసు మూగగా ప్రార్థిస్తుంది. దేవుడా, నా ఆయుష్ కూడా పోసుకుని తను నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి. ఈ అల్లరి రాజుకి ఆ తండ్రి మీద ఎప్పటికీ దూరం కాకూడదు అని ఒక్క సెకను అలా కళ్ళు మూసుకుంటుంది స్వప్నిక. ఆ రాత్రి గడియారములు కదులుతున్న స్వప్నిక కనురెప్పలు మాత్రం ఆ ఇద్దరిని కాపలా కాస్తున్నట్టుగా అలాగే తెరుచుకుని ఉంటాయి. నిశ్శబ్దంగా ఉన్న ఆ గదిలో స్వప్నిక ఆలోచనలు గతం వైపు పరుగులు తీశాయి. అంటే ఈ రోజు ఇలాంటి గొడవ జరుగుతుందని విజయ్ ముందే ఊహించాడా? అందుకే అంత పక్కగా ప్లాన్ చేశాడా అని ఆమె మనసు ప్రశ్నిస్తుంది. వెనువెంటనే నిన్నటి రాత్రి విజయ్కి తనకి మధ్య జరిగిన ఆ సంభాషణ ఆమె కళ్ళ ముందు కదులుతుంది. స్వప్నిక చేతులు గట్టిగా పట్టుకున్న విజయ్, స్వప్ని, ఇంకొద్ది రోజుల్లో మనం పెళ్లి చేసుకుంటున్నాం. లోకానికి ఇది విక్రమ్ రాయ్తో నీకు జరుగుతున్న రెండో పెళ్లి కావచ్చు. కానీ నా దృష్టిలో ఇది మన 5 ఏళ్ల విరహానికి ముగింపు. అయితే ఒక చిన్న విషయం అని ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తాడు. స్వప్నిక కళ్ళల్లో నీళ్లతో, ఏంటి విజయ్? నేను నీకోసం మెడలో వేసుకున్న ఈ తాళిని, కాళ్ళ మెట్టెలను తీసేయమని మాత్రం చెప్పకు. ఇవి నీ ప్రాణానికి ఆనవాళ్ళు. నువ్వు తిరిగి వస్తావన్న నమ్మకంతో 5 ఏళ్లుగా వీటిని నా ప్రాణంలా కాపాడుకుంటున్నాను. ఇప్పుడు వీటిని తీసేసి వేరే తాళి కట్టించుకోవడం నా వల్ల కాదు అని బాధగా అంటుంది. విజయ్ ఆమె బాధను అర్థం చేసుకున్నట్టుగా నవ్వి, పిచ్చిదాన, నీ మెడలో వేరే వాడి తాళి ఉండకూడదని కదా నేను ఇదంతా చేస్తున్నాను. కానీ శాస్త్రం ప్రకారం ఒకే మెడలో 2 తాళ్ళు ఉండకూడదు. అందుకే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని అంటాడు. స్వప్నిక అర్థం కాక ఏంటది అని అయోమయంగా అడుగుతుంది. నీ మెడలో ఉన్న ఈ పాత తాలిబొట్టును
గాలి మెట్టెలను నాకివ్వు. వాటిని కరిగించి అందులో మరికొంత కొత్త బంగారం వెండి కలిపించి మళ్ళీ అమృత గడియల్లో కొత్తగా నీ తాలిబొట్టును మెట్టెలను రెడీ చేయిస్తాను. అప్పుడు నీ మెళ్ళో ఉండేది పాత తాళిలోని పవిత్రతే. కానీ ఇది కొత్త రూపంలో నీ భర్త చేతుల మీదుగానే మళ్ళీ నీ మెడను చేరుతుంది. 5 ఏళ్ల నీ నిరీక్షణకు అది ఒక గౌరవం, నా ప్రేమకు అది సాక్ష్యం అని మెల్లిగా అంటాడు విజయ్. ఇప్పుడు ఆ మాటలు గుర్తొచ్చి స్వప్నిక కళ్ళు చెమ్మగిల్లుతాయి. అవును, తను చెప్పినట్టే చేశాడు అని అనుకుంటుంది. సాధారణంగా ఎంత పెద్ద ఇంటర్నేషనల్ బిజినెస్ పార్టీలు జరిగినా స్వప్నిక తన కట్టుబొట్టు మార్చుకునేది కాదు. వెస్ట్రన్ డ్రెస్సులు వేయమని ఆకాష్ లాంటి వాళ్ళు ఎంత ఒత్తిడి చేసినా తన తాళిని మాత్రం మెడలో నుండి తీసేది కాదు. కానీ విజయ్ ఎంత తెలివిగా ఆలోచించాడు. ఆమె సెంటిమెంట్ ని గౌరవిస్తూనే సంప్రదాయానికి భంగం కలగకుండా పాత బంగారాన్ని కొత్తగా మలిపించి ఆమె మెడలో తాళి కట్టాడు. అందుకే ఈ రోజు మీడియా ముందు అంత ధైర్యంగా గర్జించగలిగాడు. స్వప్నిక నిద్రపోతున్న విజయ్ వంక చూస్తూ మనసులో, ఎంత ముందు చూపు నీది విజయ్. నలుగురిలో నన్ను దోషిగా నిలబెట్టాలని శత్రువులు చూస్తే ఆ నింద నా దాకా రాకుండా రక్షణ కవచంలా మారావు. ఈ తాళి ఇప్పుడు మునుపటి కంటే బలంగా నా గుండె మీద తడుతుంది. అది నీ గుండె చప్పుల్లా అనిపిస్తుంది అని తాళిబొట్టును కళ్ళకద్దుకుంటుంది స్వప్నిక. ఆ ఆలోచనలతోనే ఆమె మనసు కొంచెం కూటపడుతుంది. మెల్లిగా వంగి విజయ్ తలకు ఉన్న గాయం దగ్గర తన పెదవులతో సున్నితంగా స్పృశిస్తుంది. నేను నీకు ఎప్పుడు రక్షణగా ఉంటాను విజయ్ అని తనలో తాని ప్రమాణం చేసుకుంటుంది. ముహూర్తాల కోసం ఎదురు చూసే కాలం చేజారిపోతుందని విజయ్కి తెలుసు. అందుకే పంతులు గారు నిన్న ఫోన్ చేసి నెల వరకు ముహూర్తాలు లేవు, రేపు ఉదయం 8 గంటలకు మాత్రమే దివ్యమైన ముహూర్తం ఉంది, అది గనక దాటిపోతే ఇంతే, ఆగాల్సిందే అని చెప్పగానే విజయ్ ఆలస్యం చేయలేదు. తెల్లవారుజామునే స్వప్నికకు ఫోన్ చేసి పిలిపించుకుంటాడు. సరిగ్గా 6 గంటలకు ఎంగేజ్మెంట్ జరిగిన అదే గుడికి చేరుకుంటారు. గుడి మెట్లు ఎక్కి లోపలికి వెళ్ళగానే స్వప్నిక ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అక్కడ తన కుటుంబ సభ్యులందరూ, రవిచంద్ర, రావళి, అమరేందర్ చతుర్వేది ఫ్యామిలీ అందరూ చాలా ట్రెడిషన్ గా రెడీ అయ్యి సిద్ధంగా ఉంటారు. మంటపం రంగురంగుల పువ్వులతో, మామిడి తోరణాలతో అతిలోక సుందరంగా ముస్తాబు కనిపించింది. ముహూర్తం సమయం అవుతుంది, వధూవరులు మంటపం మీదకు రావాలి అని అంటారు పంతులు గారు. హోమం నుండి వస్తున్న పొగ, నెయ్యి వాసన, వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య విజయ్ స్వప్నికలు పీటల మీద కూర్చుంటారు. స్వప్నిక కళ్ళల్లో ఆనంద బాష్పాలు సుడులు తిరుగుతున్నాయి. విజయ్ తన జేబు నుండి తను కరిగించి చేయించిన ఆ పాత తాళిని, అదే కొత్త రూపంలో ఉన్న పవిత్రమైన తాలిబొట్టును తీశాడు. అక్కడ ఉన్న వేద పండితులు మాంగళ్య ధారణ మంత్రాన్ని చదువుతూ ఉండగా విజయ్ ముడులు వేస్తున్నప్పుడు అతని చేతులు రవ్వంత వణికిన, కళ్ళల్లో మాత్రం ఒక గెలుపు తాలూకు మెరుపు కనిపిస్తుంది. 5 ఏళ్ల నిరీక్షణకు ఆ 3 ముళ్లతో ముగింపు పలికాడు విజయ్. అగ్ని సాక్షిగా, వేద మంత్రాల సాక్షిగా మళ్ళీ ఆమె మెడలో తాలి కట్టి కాలిమిళ్లకు మెట్టెలు తొడిగాడు. రవలి కళ్ళను కొంగుతో తుడుచుకుంటూ తన కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ విక్రమ్ రాయ్లో మా విజయ్నే కనిపిస్తున్నాడు. ఈ బంధం ఇలాగే 10 కాలాల పాటు చల్లగా ఉండాలి అని మనసులో అనుకుంటుంది రవలి. రవిచంద్ర కూడా గర్వంగా, భావోద్వేగంతో, రోజు నా కూతురు లాంటి కోడలి ఒంటరితనాన్ని చూసి బాధపడేవాడిని, ఈ రోజు ఆ భయం పోయింది. విక్రమ్ రాయ్ రూపంలో విజయ్ని వచ్చి నా కోడలి బాధ్యత తీసుకున్నట్టుంది అని అంటాడు. వీడు నిజంగానే మాస్ బాస్, అనుకున్నది అనుకున్నట్టుగా పక్కాగా శాస్త్రోక్తంగా కానిచ్చేశాడు. ఇక ఆకాష్ గాడి ఆటలు సాగవు అని మనసులో అనుకుంటాడు అమరేందర్. అలా పవిత్రమైన వాతావరణంలో పెళ్లి ముగించుకుని నేరుగా ఆఫీస్కు వెళ్లేసరికి మీడియా మిత్రులు దాడి చేస్తారు. కానీ విజయ్ గుండెల్లో ఇప్పుడు కొండంత ధైర్యం ఉంది. ఎందుకంటే తను చెప్పింది అబద్ధం కాదు, ఆ ఉదయమే అక్షరాల జరిగిన నిజం. అందుకే తన భార్య గౌరవం కోసం సింహంలా గర్జించగలిగాడు. స్వప్నిక బెడ్ మీద నిద్రపోతున్న విజయ్ని చూస్తూ మనసులో, నా విజయ్ ఏది చేసినా నా కోసమే, నా గౌరవం కోసమే అని ఈ రోజు మళ్ళీ రుజువైంది. ఆ పంతులు గారు చెప్పిన ముహూర్తం మన జీవితాన్ని మార్చేసింది అని అనుకుంటుంది. ధర్మం గెలిచింది, అనురాగం నిలిచింది.
గుడిలో జరిగిన ఆ రహస్య వివాహం ఇప్పుడు వీజీకి రక్షణ కవచమైంది. పంతులు గారు చెప్పిన ఆ ఒక్క మాటతో వీజీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా తీసుకున్న ఆ మెరుపు నిర్ణయం వారి జీవితాల్లో ఒక మరిచిపోలేని మధుర ఘట్టానికి దారితీసింది. ఆ జ్ఞాపకాల్లో తేలుతున్న స్వప్నిక మనసు ఆ రాత్రి వేళ వీజీపై చూపిస్తున్న ఆరాధన అపురూపంగా ఉంది. నిశ్శబ్దంగా ఉన్న ఆ రాత్రి వేళ స్వప్నిక కళ్ళ ముందు ఆ ఉదయం జరిగిన దృశ్యాలు మళ్ళీ సినిమా రీల్లా తిరుగుతున్నాయి. ముహూర్తాల కోసం పంతులు గారికి వీజీ ఫోన్ చేసినప్పుడు నెల వరకు ముహూర్తాలు లేవు బాబు అన్న మాట వినగానే వీజీ గొంతులో భయం స్వప్నికకు ఇప్పటికీ గుర్తుంది. నెల రోజుల అప్పటి వరకు ఆగితే ఏమవుతుందో ఎవరికి తెలుసు. ఈ మధ్యలో శత్రువులు ఇంకేం కుట్రలు చేస్తారో. అసలు ముహూర్తమే లేదా పంతులు గారు అని వీజే అడిగిన ఆ ఆర్తి కేవలం తన గౌరవాన్ని కాపాడటం కోసమే అని ఆమెకు తెలుసు. ఒక్కటంటే ఒక్కటే ఉంది. రేపు ఉదయం 8 గంటలకు దివ్యమైన ముహూర్తం ఉంది అని పంతులు గారు చెప్పడమే ఆలస్యం. వీజే యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగాడు. తెల్లవారుజామునే గుడికి వెళ్ళడం, అక్కడ మంటపం అందంగా ముస్తాబై ఉండటం, తమ కుటుంబ సభ్యులందరూ నిద్ర లేకపోయినా కళ్ళల్లో ఆనందంతో సిద్ధంగా ఉండటం అన్ని ఒక్కసారిగా స్వప్నికకు గుర్తుకొస్తాయి. అగ్ని సాక్షిగా, వేద మంత్రాల సాక్షిగా తను 5 ఏళ్లుగా ప్రాణంగా దాచుకున్న ఆ తాలిబొట్టుని వీజే మళ్ళీ తన మెడలో కడుతుంటే స్వప్నిక కళ్ళల్లో గంగా యమునలు ప్రవహించాయి. ఈ 5 ఏళ్ల చీకటిని చీల్చుతూ మా బిడ్డ జీవితంలో మళ్ళీ ఈ వెలుగు వస్తుందని అనుకోలేదు. విక్రమరాయ్ రూపంలో మళ్ళీ నా కొడుకే వచ్చి మా కుటుంబానికి అండగా నిలబడ్డాడు అని అనుకుంటుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏ ఒక్కరికి అనుమానం రాకుండా శాస్త్రోక్తంగా పెళ్లి కానిచ్చేశాడు. అందుకే ఆ ధైర్యంతోనే వీజే ఆఫీస్ ముందు మీడియా దాడిని అంత ఈజీగా ఎదుర్కొనగలిగాడు. తన భార్య గౌరవం కోసం అబద్ధం చెప్పాల్సిన అవసరం లేకుండా నిజాన్ని శత్రువులపైకి నిప్పు కణికలా విసిరాడు. ఆ ఆలోచనతో స్వప్నిక మనసు భారమవుతుంది. నిద్రపోతున్న వీజే వంక చూసింది. మెల్లిగా మంచం మీద నుండి లేచి అతని పక్కన మెల్లిగా చోటు చేసుకుంటుంది. వీజే కొడుకు వైపు ఓ పక్కకి తిరిగి పడుకుని ఉంటాడు. అతని వీపుపై ఉన్న గాయానికి, ఆ కుట్లకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా తన పేదవులను ఆ గాయం దగ్గర చాలా సున్నితంగా ఆనుస్తుంది. ఆ స్పర్శలో ఒక 1000 ఓదార్పులు ఉంటాయి. మెల్లిగా తన చేయిని అతని వీపుపై గాయానికి తగలకుండా ఓ పక్కన వేసి కళ్ళు మూసుకుని అతని శ్వాసను అనుభవిస్తూ ఒదిగిపోతుంది స్వప్నిక. గాఢ నిద్రలో ఉన్న తన ప్రాణమైన భార్య స్పర్శను వీజే శరీరం గుర్తుపడుతుంది. ఆమె కౌగిల్లోని ఆ వెచ్చదనం తగలగానే నొప్పిని మర్చిపోయి వీజే పెదవులు ఒక చిన్న చిరునవ్వుతో సన్నగా విచ్చుకుంటాయి. ఆ నవ్వులో ఒక తృప్తి ఉంది. నా స్వప్నిక నా పక్కనే ఉంది అన్న భరోసా ఉంది అతనికి. తెల్లవారుజామున 5 అవుతుంది. రాత్రంతా తాగిన మత్తు, తీసుకున్న డ్రగ్స్ ప్రభావం మెల్లిగా దిగిపోవడంతో ఆకాష్ కళ్ళు తెరుస్తాడు. పక్కనే ఇంకా స్పృహలోకి రాని ఆ అమ్మాయిని చూస్తుంటే అతనికి విసుగ్గా, చిరాగ్గా అనిపించింది. విసురుగా లేచి బట్టలు సరిచేసుకుని తన ఇంటికి చేరుకుంటాడు. కానీ అక్కడ అతనికి స్వాగతం పలకడానికి లాస్య సిద్ధంగా ఉంది. లాస్య ముఖం చూస్తుంటే చూరుకు వెళ్లాడుతున్న గబ్బిలంలా ఏదో అనర్థం జరిగిందని ఆమె కళ్ళల్లోని మంట చెప్తుంది. ఆకాష్ లోపలికి అడుగు పెట్టగానే ఆమె కొరివిదయ్యంలా అతనిపై విరుచుకుపడుతుంది. ఆకాష్, ఎక్కడ చచ్చావు రాత్రంతా? అక్కడ సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. మనం పంపిన మీడియా, ఆ మహిళా సంఘాలు అందరి నోళ్లు మోయించేశాడు ఆ విక్రమ్ రాయ్ గాడు అని గట్టిగా అంటుంది. ఏం మాట్లాడుతున్నావు లాస్య? స్వప్నికను రోడ్డు మీద నిలబెట్టమని చెప్పాను కదా, రచ్చరచ్చ అవ్వాలి కదా అని కోపంగా అంటాడు ఆకాష్. రచ్చ అయ్యింది, కానీ స్వప్నికకి కాదు, నీ ప్లాన్స్ కి. ఇదిగో చూడు, ఆఫీస్ ముందు మీడియా సాక్షిగా వాళ్ళిద్దరికి పెళ్ళైపోయిందని ప్రకటించాడు ఆ విక్రమ్ రాయ్ గాడు అని అంటుంది లాస్య. వాట్, పెళ్ళయిందా? ఎప్పుడు అని బిగ్గరగా అరుస్తాడు ఆకాష్. నీ బొంద, మన వాళ్ళు స్వప్నికపైకి విసిరిన రాయి దానికి తగలకుండా ఆ రాయిగాడే అడ్డొచ్చాడు. అది వాడికి తగలడంతో ఇప్పుడు నెట్టింట అతను రియల్ హీరో అయిపోయాడు. స్వప్నిక పట్ల జాలి, అతని పట్ల గౌరవం పెరిగిపోయాయి. నువ్వు వేసిన ప్లాన్ వాళ్ళకి ఒక రక్షణ కవచంలా మారింది అని కసిగా అంటుంది లాస్య. ఓ షిట్, అసలు ఈ రాయ్ గడికి దివ్య దృష్టిగానే ఉందా ఏంటి? లేక ఏదైనా బ్లాక్ మ్యాజిక్ తెలుసా?
మన ప్లాన్స్ అన్ని వాడికి ముందే ఎలా తెలిసిపోతున్నాయి అని భీకరంగా అరుస్తాడు ఆకాష్. ముందు అదంతా చూస్తే తెలుస్తుంది నీకు. అమ్మో, ఆ రాయగాడి ఉగ్రరూపం చూస్తే నాకైతే నిజంగా భయమేసిందనుకో అని టీవీ ఆన్ చేస్తుంది లాస్య. టీవీలో విజయ్ గర్జిస్తున్న దృశ్యాలు, అతను విక్రమ్ రాయ్లా ఇచ్చిన వార్నింగ్లు చూసి ఆకాష్కి పిచ్చెక్కినంత పనైంది. తన జుట్టును తనే పీక్కుంటూ పిచ్చివాడిలా అరుస్తాడు. చా, ఏంటి ఇదంతా? వాడిని దోషిగా నిలబెట్టాలనుకుంటే వాడు పెళ్లి చేసుకున్నానని చెప్పి అందరినీ బురిడి కొట్టించాడా? అసలు ఆ గుడిలో పెళ్లి ఎప్పుడు జరిగింది ఇంతకీ అని అయోమయంగా అడుగుతాడు ఆకాష్. లాస్య వణుకుతున్న స్వరంతో, అదొక్కడే కాదు ఆకాష్, అసలైన భయం ఇక్కడ ఇంకొకటి ఉంది. ఆ విక్రమ్ రాయ్ ఇప్పుడు సిండికేట్ లో మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్. అతని మీద దాడి చేయించింది మనమే అని, ఆ మహిళా సంఘాలను పంపించింది కూడా మనమే అని గనుక సిండికేట్ బాస్లకి తెలిస్తే మనల్ని ప్రాణాలతో ఉంచుతారా? ఆ విక్రమ్ రాయ్కి ఏమైనా జరిగితే సిండికేట్ తట్టుకోదు. ఇప్పుడు మన ప్రాణాలు వాడి చేతిలో ఉన్నాయి అని అసలు నిజం మెల్లిగా చెబుతుంది. ఆ మాట వినగానే ఆకాష్ ముఖంలో రక్తం చుక్కలేదు. 5 ఏళ్లుగా ఆస్తి కోసం ఆశపడ్డ వాడికి ఇప్పుడు ప్రాణాలు ఎక్కడ పోతాయో అన్న భయం పట్టుకుంది. ఆ ఇద్దరు గదిలో అటు ఇటు తిరుగుతూ వణికిపోతున్నారు. అవును, ఆ సంతానంగాడు తన ఫోర్స్ ని రంగంలోకి దింపాడు. ఆ రాళ్లు విసిరిన వాళ్ళలో ఎవడైనా ఒకడు నోరు విప్పితే మనల్ని వెతికి వెతికి చంపుతారు. లాస్య, ఇప్పుడేం చేద్దాం? ఎక్కడికైనా పారిపోదామా అని భయంగా అంటాడు ఆకాష్. పారిపోతే? మనం పారిపోతే వదలడానికి వాళ్ళు పోలీసులు కాదు ఆకాష్, సిండికేట్ మనుషులు. ఇంకో విషయం, ఎవడైతే రాళ్లు విసిరితే వీజీకి తాకిందో వాడు ఆల్రెడీ వాళ్ళకి నిన్ననే దొరికిపోయాడంట. మనం ఏదో ఒకటి చేసి ఈ నింద మన మీద పడకుండా చూసుకోవాలి. లేకపోతే రేపు ఉదయం మనం సూర్యుని కూడా చూడలేం అని భయంగా అంటుంది లాస్య. వీళ్ళ ఆర్గ్యుమెంట్ పెడుతున్న టైంలోనే కరెక్ట్ గా మార్నింగ్ 6 AM అవుతుండగా విజయ్ టీం వదిలిన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో ఒక తుఫాన్ లా మారాయి. సోషల్ మీడియా మొత్తం ఒక్కసారిగా షేక్ అయిపోతుంది. విక్రమ్ రాయ్ తన పర్సనల్ టీం నుండి ద అఫీషియల్ వెడ్డింగ్ పిక్చర్స్ అంటూ స్వప్నిక విజయ్ల పెళ్లి ఫోటోలు రిలీజ్ అయ్యాయి. ఆ ఫోటోలో స్వప్నిక మెడలో తాళి కడుతున్న విక్రమ్ రాయ్ మంత్రాల సాక్షిగా జరుగుతున్న ఆ పెళ్లి వేడుక చూస్తుంటే ఎవరికైనా అది ఎంతో పవిత్రంగా కనిపిస్తుంది. కానీ ఆకాష్ కి మాత్రం మరణ శాసనాల్లా కనిపిస్తున్నాయి. ఫోన్ నేలకేసి కొడుతూ పిచ్చివాడిలా అరుస్తూ, నమ్మలేకపోతున్నాను లాస్య, ఇదంతా ఆ విక్రమ్ రాయ్ ఆడుతున్న నాటకం అనుకున్నాను. కానీ వీడు నిజంగానే గుడిలో పెళ్లి చేసుకున్నాడా? అది కూడా తెల్లవారుజామునే అందరినీ పిలిపించి మరీ కానిచ్చేశాడా అని అంటాడు ఆకాష్. అప్పుడు కసిగా వెటకారంగా నవ్వుతూ, చూసావా ఆకాష్, నీ తెలివితేటలు ఎక్కడికి దారి తీసాయో. మనం ఆ మహిళా సంఘాలను పంపింది దేనికి? నా భర్త విజయ్ వస్తాడని నమ్మే స్వప్నిక ఈ లోకానికి భయపడి విక్రమ్ రాయ్ని పెళ్లి చేసుకోకుండా వెనకడుగు వేస్తుందని కదా నీ ప్లాన్. కానీ ఇప్పుడు చూడు, నీ ప్లానే వాళ్ళ పెళ్లికి బలమైన పునాదయ్యింది అని కోపంగా అంటుంది లాస్య. తానొకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసింది అంటే ఇదేనేమో లాస్య. స్వప్నికకు విజయ్ అంటే ప్రాణం. వాడు వస్తాడన్న నమ్మకంతోనే 5 ఏళ్లుగా నన్ను దూరం పెట్టింది. అలాంటిది ఆ విక్రమ్ రాయ్ని పెళ్లి చేసుకుందంటే వాడు ఆమెను ఎంతలా ట్రాప్ చేసుంటాడు? లేక దీని వెనుక ఇంకేదైనా ఉందా అని ఆకాష్ పిచ్చోడ్ల జుట్టు పిక్కుంటాడు. ఏదేమైనా ఇప్పుడు మన కొంప మునిగింది ఆకాష్. నీ మనిషి రాయి విసిరాడు చూడు, వాడు దొరికిపోయాడంట. సిండికేట్ బాసులు మనల్ని ఏమైనా చేస్తారేమో అని భయపడ్డాను. కానీ ఇప్పుడు ఆ విక్రమ్ రాయ్ని చూస్తుంటే అంతకంటే ఎక్కువ భయం వేస్తుంది. వాడు ఆఫీస్ ముందు మీడియా ముందు గర్జించిన తీరు చూస్తుంటే తెలియడం లేదా నీకు? వాడు మామూలు బిజినెస్ మ్యాన్ కాదు, బిజినెస్ మ్యాన్ ముసుగులో ఉన్న ఒక మాఫియా డాన్, మనిషి రూపంలో ఉన్న మృగం అని భయంగా అంటుంది. నిజమే లాస్య, సిండికేట్ కంటే ఇప్పుడు నాకు ఆ విక్రమ్ రాయ్ గురించే భయంగా ఉంది. వాడి కళ్ళల్లో ఒక రకమైన కసి ఉంది. తన భార్య మీద రాయి పడితేనే వాడి రక్తం అంతలా మరిగిపోయింది. రేపు ఆ రాయి విసిరించింది నేనే అని తెలిస్తే వాడు నన్ను ఖచ్చితంగా ముక్కలు ముక్కలుగా నరికేస్తాడేమో అని అంటాడు ఆకాష్. లాస్య గట్టిగా ఆకాష్ భుజం పట్టుకుని, ఇప్పుడు భయపడి ఏం లాభం? ఆ దొరికిన వాడు మన పేరు చెప్పక ముందే ఏదో ఒకటి చేయాలి. వాడు మన మనిషి అని తెలిస్తే విక్రమ్ రాయ్ మనల్ని వదలడు. అసలు ఆ ఫోటోలు చూడు, ఎంత సంతోషంగా ఉన్నారో.
మన ఆశలని ఆ తాళిముడితోనే తెగిపోయాయి ఆకాష్ అని విసుగ్గా అంటుంది లాస్య. నిస్సహాయంగా కుర్చీలో కూలబడిపోతూ, నేను ఒక అబద్ధాన్ని సృష్టించి వాళ్ళను విడదీయాలనుకున్నాను. కానీ ఆ విక్రమ్ రాయ్ ఒక నిజాన్ని సృష్టించి నా నోరు ముయించేశాడు. ఇప్పుడు ఆ సంతానంగాడు ఫోర్స్ తో ఊరంతా గాలిస్తున్నాడు. మన మనిషి నోరు విప్పితే మన పని ఖతం అని నీరసంగా అంటాడు ఆకాష్. ఈ పాట మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి. తర్వాతి పాట కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.